అండి, నమస్తే అందరికీ. 2025 రాబోతుంది. అసలు ఈ 2025 దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? మనం ఎలా మేనిఫెస్టేషన్స్‌ని చేయాలి అనే దాని గురించి ఈరోజు మాట్లాడబోతున్నాం అనమాట. సో, ఈ 2024 అంతా కూడా శనీశ్వరుడి యొక్క అనుగ్రహంతో మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. ఎప్పుడైనా సరే ఎవరైనా శనీశ్వరుడికి భయపడుతున్నారు అనంటే వాళ్ళు చేయాల్సిన పని వదిలేసి ఇతరుల గురించి ఎక్కువ ఆలోచించటము, ఇతరుల గురించి ఎక్కువ పట్టించుకొని వాళ్ళ గురించి గాసిప్స్ చెప్పుకోవటము, వేరే వాళ్ళని చూసి మనం కుళ్ళుకోవటము, ఇలాంటివి ఏమైనా ఉంటే గనక అది మనకి ఎప్పటికీ కూడా మంచిని చెయ్యదు. అలాగే మనకన్నా కింద పని చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే గనక తక్కువ అనే ఫీలింగ్ మనకున్నా కూడా ఆయన ఒప్పుకోరనమాట. అందరూ సమానం అనే ఫీలింగ్లో ఉంటారు. సో ఆయన ప్రభావం అలా ఉంటే ఇక మనకి 2025 టోటల్గా కుజుడికి సంబంధించినది. అంటే అంగారకుడు అంటారు. దానికి అధిపతి అయినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గారి ఆధ్వర్యంలో మనం ఇక ముందుకు వెళ్ళబోతున్నాం అనమాట. ఆయన అనేటప్పటికీ చాలామంది కోపం ఎక్కువ అని అనుకుంటారు, కానీ ఆయన కూడా సేమ్ అండి. మీరు చేయాల్సిన పని 100% చేసి అప్పుడు దాని ఫలితం కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అంగారకుడు, కుజుడు ఏదైనా పేరుతో పిలవండి మీరు, అక్కడ మనకి సక్సెస్ని మాత్రం ఖచ్చితంగా ఇస్తారనమాట. అలాగే 2025 ఎమోషనల్గా చాలా జాగ్రత్తగా ఉండండి. మీ కంటికి కనిపించేది నిజం కాకపోవచ్చు, మీరు ఫీల్ అవుతుంది నిజమని మీరు ఫీల్ అయ్యి చాలా రిలేషన్షిప్స్ని మీరు తారుమారు చేసుకోవచ్చు. లేదా ఎమోషనల్లో వేరే నిర్ణయాలు తీసుకొని దూరంగా ఉండడమో, లేకపోతే వేరే వాళ్ళు అనుకుంటున్నారేమో అనుకుని వాళ్ళని అపార్థం చేసుకోవటమో, ఇలాంటి ఎమోషనల్ డ్యామేజెస్ చాలానే జరుగుతాయి. అలాగే ఎవరైతే ఈ సంవత్సరం పెళ్ళిళ్ళు చేసుకోవాలని అనుకుంటున్నారో 1-2 సార్లు ఆలోచించి అన్నీ తెలుసుకొని పూర్తిగా వాళ్ళ ఫ్యామిలీస్ గురించి వాళ్ళ గురించి తెలుసుకున్న తర్వాతే మ్యారేజెస్కి ఓకే చెప్పండి. ఏదైనా సరే ముందుగా తెలుసుకోవడమే చాలా ముఖ్యం. దాని తర్వాత ఏం తెలిసినా కూడా గుర్తుపెట్టుకోండి, లవ్ చేసుకుంటున్న వాళ్ళైనా అరేంజ్డ్ మ్యారేజెస్ అయినా సరే మీరు పెళ్లి చేసుకున్నంత వరకు మీరు ఇద్దరే. కానీ మీకంటూ పిల్లలు పుట్టిన తర్వాత మీరు ఖచ్చితంగా మీ పిల్లల కోసం అర్థం చేసుకునే పొజిషన్కి వెళ్ళాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే నేను 2024లో ఇలాంటి పర్సనల్ క్లాసెస్ చాలా తీసుకున్నప్పుడు నాకు అర్థమయ్యింది, ఒక మనిషితో మనం అడ్జస్ట్ అవుతున్నామనంటే ఎవరో తెలీదు, ఎలాంటి వాళ్ళో తెలీదు. అప్పుడు మనకి 50% మాత్రమే వాళ్ళకి మనకి మ్యాచ్ అవుతుంది. కొన్ని సంవత్సరాలు వాళ్ళతో మనం ప్రయాణం సాగిస్తే కానీ వాళ్ళ గురించి మనకి 100% అర్థం కాదు. అప్పుడు కూడా మనం 80% అడ్జస్ట్ కాగలం, కానీ 20% మాత్రం మన కోసం మనం కేటాయించుకోవాల్సిందే. ఇలాంటి విషయాన్ని చాలా వరకు చాలామంది మర్చిపోయి మనం అని అంటే 100% మనమే అని అనుకుంటున్నారు. సెల్ఫ్ లవ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. కానీ సెల్ఫ్ లవ్లో కూడా ఈ నార్సిస్ట్కి సెల్ఫ్ లవ్కి ఒక సన్నని గీత ఉందన్న విషయాన్ని మర్చిపోవద్దు. ఈ సంవత్సరం మరీ జాగ్రత్తగా ఉండాలి 2025లో. ఓకే. అలాగే పిల్లల కోసం ట్రై చేస్తున్న వాళ్ళు కూడా అసలు మీకు హెల్త్ ప్రాబ్లం ఎందుకు వచ్చింది అనేది ఒక్కసారి హెల్త్ పరంగా చెకప్స్ చేయించుకోండి, ఆడవారైనా సరే మగవారైనా సరే. అలాగే దైవిక పరంగా మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసినప్పుడు ఖచ్చితంగా కూడా మీకు పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది. ఏదైనా నమ్మకం అండి, భక్తి అనేది ఖచ్చితంగా అది నమ్మకం మీదే ఉంటుంది. లా ఆఫ్ అట్రాక్షన్ కూడా నమ్మకం మీదే ఉంటుంది అనమాట. సో ఈ విషయాన్ని మీరు మర్చిపోకుండా ఎప్పుడైతే మీరు దైవం మీద నమ్మకంతో ఉంటారో అది చాలా ఇంపార్టెంట్, నమ్మకం అనేది. అండ్ గుర్తుంది కదా, 2025 మనం స్పెషల్గా మనం కష్టపడి మనం చేయాల్సింది ఖచ్చితంగా చేస్తేనే వర్కౌట్ అవుతుంది. వేరే వాళ్ళు చేస్తారు, వేరే వాళ్ళు వస్తారు, వేరే వాళ్ళ వేసేద్దాం అలాంటివి చేయొద్దు. అలాగే జాయింట్ బిజినెస్ ఎవరైనా పెడుతున్నప్పుడు కూడా 1-2 సార్లు చూసుకునే చేసుకోండి. ఓకే. పూర్తి జాతకాల నుంచి కూడా చూపించుకోండి. ఇప్పుడు మనకి జనరల్గా ఉగాదికి పంచాంగం చెప్తారు, అప్పుడు మనం మన యొక్క రాశి ఫలాలను తెలుసుకోవడం జరుగుతుంది. కానీ ఇప్పుడు జనవరిలోనే చాలామంది చెప్తున్నారు. అప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి అమ్మా, మీకు ఏవైతే యూట్యూబ్స్లో వాటిల్లో కనిపిస్తాయో అవన్నీ కూడా గోచార ఫలితాలు అని అంటారనమాట. సో వాటిని డిపెండ్ చేసుకుని ఎప్పుడు కూడా మీ జాతకాన్ని ఫుల్ 100% ఇదేని అనుకోవద్దు. అలా జాతకం మీద నమ్మకం ఉంటే మాత్రం మంచి జ్యోతిష్యుని పట్టుకొని ఆయన ద్వారా మీ యొక్క
జాతకం ఈ సంవత్సరం వరకే తెలుసుకోండి. ఎప్పుడు ఫ్యూచర్ని తెలుసుకోవాలని ట్రై చేయొద్దు. నేను చెప్తాను, అసలు నాకు అసలు తెలుసుకోవడమే ఇష్టం ఉండదని చెప్తాను నేనైతే కనుక. ఎందుకంటే బాగుంటే చాలా హ్యాపీగా ఉంటాం. బాగాలేదని కనుక ఎప్పుడైనా ఎవరైనా చెప్పారనుకోండి, దానికి పరిహారాలు చెప్పినా కూడా దాని గురించే ఎక్కువ ఆలోచించే వాళ్ళు చాలామంది ఉంటారు. అందుకోసం అని చెప్పి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ని ఎందుకు బిలీవ్ చేస్తానంటే నేనేం థింక్ చేస్తున్నాను, ఇప్పుడు ఆల్రెడీ నా లైఫ్లో ఒకటి ఉంది అని అంటే ఆల్రెడీ ఐ క్రియేటెడ్ 6 months బ్యాకో, 1 year బ్యాకో, 2 years బ్యాకో నాకు తెలియకుండా ఎమోషనల్ లెవెల్స్లో నేను వాటిని క్రియేట్ చేశాను అనమాట. సో అందుకనే నాకు ఆ ఫ్రీక్వెన్సీ నా ముందుకు రావడానికి ఆస్కారం వచ్చిందనేది నేను 100కి 1000% నమ్ముతూ ఉంటానన్నమాట. అట్ ద సేమ్ టైం కొంత మన కర్మ కూడా ఖచ్చితంగా మనకి ఉంటుందన్నమాట. కాకపోతే దాన్ని మార్చుకునే శక్తి మన దగ్గర ఉంది. ఓకే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎదుటి వాళ్ళు మిమ్మల్ని ఏమన్నా అంటున్నారు, ఎదుటి వాళ్ళు మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారంటే ఆల్రెడీ మీరు ఆ ప్యాటర్న్లో ఉన్నారు. మీ బ్రెయిన్లో ఉన్నది మాత్రమే మనుష్యుల రూపంలో మీకు చూపిస్తుంది అని అర్థం. కానీ వాళ్ళు చెడ్డవాళ్ళు, మంచివాళ్ళు ఇలా ఏది ఉండదండి. ఎందుకనంటే మీ ప్యాటర్న్ని మీకు చూపించడం యూనివర్స్ యొక్క పని అన్నమాట. సో మీరు ఎప్పుడైతే ఎదుటి వాళ్ళని తిడడం, లేకపోతే ఏమైనా మాట అనడం, హర్ట్ చేయడం లాంటివి చేస్తారో అది ఆటోమేటిక్గా మీ లైఫ్లో కూడా వస్తుంది. సో ఈ విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. ఇక ఈ 2025 కుజుడికి సంబంధించిందని చెప్పాను కదా. సో ఆయన అనుగ్రహం కోసం మీరు హనుమాన్ని కూడా ఈ సంవత్సరం చక్కగా ఆరాధించవచ్చండి. ఎవరికైనా హెల్త్ బాగోకపోతే మాత్రం ఖచ్చితంగా హనుమాన్ని ఈ సంవత్సరం మీరు ఎక్కడెక్కడ అంటే మనకి నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్ అనేవి ఉన్నాయి కాబట్టి ఏ వాల్కి ఎలాంటి హనుమాన్ని పెట్టుకుంటే మన జీవితంలో అభివృద్ధి జరుగుతుంది, మార్పు జరుగుతుందని ఇప్పుడు చెప్తాను. కరెక్ట్గా వాటిని నోట్ చేసుకొని సేమ్ వీటిని మీ ఇంటిలో యూజ్ చేసుకోండి. ఓకే, ఇలా హనుమాన్ ఫొటోస్ మన ఇంట్లో పెట్టుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఎవరైతే గనక హెల్త్ ఇష్యూస్తో బాధపడుతూ ఉంటే గనక ఒక గదికి సంబంధించిన నార్త్ ఈస్ట్ కానీ, లేదా మొత్తాన్ని ఇంటికే నార్త్ ఈస్ట్ ప్లేస్లో గనక ఇలాగా హనుమంతుడు సంజీవిని పట్టుకొని ఇలా ఉన్నటువంటి ఫొటోస్ని మీ నార్త్ ఈస్ట్ కార్నర్లో పెట్టుకోండి. ఆరోగ్యంగా చాలా సంతోషంగా ఉంటారనమాట. అలాగే ప్రతిరోజు కూడా ఎవరైనా కానివ్వండి హనుమాన్ చాలీసా కనీసం 1 నుంచి 5 సార్లు ప్రతిరోజు చదవడానికి ట్రై చేయండి. ఓకే, ఇక నెక్స్ట్, అలాగే చాలామంది కొత్త ఉద్యోగాలు, కొత్త ప్లేసెస్కి వెళ్ళినప్పుడు, లేకపోతే ఇంకెక్కడైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నప్పుడు చాలామందికి ధైర్యం సరిపోదు. అలాంటప్పుడు వీర్ హనుమాన్ అనేటటువంటి ఈ గదని చేత్తో పట్టుకున్నటువంటి హనుమంతుడి ఫోటోని మీరు సౌత్ ఈస్ట్లో ఇలాంటి వీర్ హనుమాన్ ఎవరైతే ఉన్నారో అలాంటి ఫోటోని మీరు సౌత్ ఈస్ట్లో పెట్టుకోండి. అప్పుడు మీకు చాలా ధైర్యంగా అనిపిస్తుంటుంది. ప్రతిసారి కూడా మీరు ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు లేదా ఒక నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు ఏదైనా సరే అప్పుడు మాత్రం మీరు ఈ ఫోటో ముందుకు వెళ్ళి ఆయన ధైర్యాన్ని ఇమ్మని అడిగి మీకు తెలిసినటువంటి హనుమాన్ మంత్రం ఏదైనా సరే, ఓం హం హనుమతే నమః అనే సరే, లేదా హనుమాన్ చాలీసా అయినా సరే చాంటింగ్ చేసి మీరు చక్కగా మీ పనుల్ని స్టార్ట్ చేయండి. అలాగే మనకి 2025లో అగ్రెసివ్నెస్, అలాగే కోపం రావటము, తొందరగా ఆలోచన లేకుండా మాట్లాడడం ఇలాంటివి ఖచ్చితంగా పెరుగుతాయండి. అప్పుడు మీరు ఏం చేస్తారంటే మెడిటేటివ్ స్టేట్లో ఉన్నటువంటి హనుమాన్ ఫోటోని నార్త్ ఈస్ట్ కార్నర్లో చక్కగా పెట్టుకొని ఆయన ముందు కూర్చొని ప్రతిరోజు కూడా కాసేపు అట్లీస్ట్ 15 minutes అయినా సరే ఆయన నామాన్ని జపిస్తూనో లేకపోతే నార్మల్గా అయినా కూర్చొని మెడిటేషన్ చేసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడు ఆటోమేటిక్గానే ఆయనే మిమ్మల్ని శాంతింపబరుస్తారు. అలాగే ఆలోచన పద్ధతిని మారుస్తారు. అట్ ద సేమ్ టైం మీరు కూడా చాలా శాంతంగా మారుతారు. ఆలోచించే మాట్లాడే విధానాన్ని కూడా మీరు అలవర్చుకుంటారు. మనకి కొన్ని పరిస్థితులు మనలో ఎటువంటి జాలి, దయ, కరుణ అనేటటువంటివి లేవు. వేరే వాళ్ళకి హెల్ప్ చేసే అసలు ఆ థాటే మనలో లేదు అన్న విషయం కొన్ని పరిస్థితులు మనకి తెలిసేలాగా చేస్తాయి. అన్నీ మన చేతుల నుంచి చేజారిపోయిన తర్వాత అరే నేను ఆ రోజు ఇలా చేసి ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. అలాంటప్పుడు మీకు హనుమాన్ యొక్క అనుగ్రహం కావాలి అని అంటే ఇలా హనుమంతుడు అభయహస్తం ఇస్తున్నటువంటి ఫోటో ఏదైతే ఉందో సౌత్ సైడ్ పెట్టుకొని ప్రతిరోజు కూడా హనుమంతుడి పేరు మీద మీకు వీలైనంత వరకు ఒక పక్షులకి దానం ఇవ్వడము, అంటే గింజలు వేయటము, ఎవరికైనా భోజనం ఇవ్వడము, ఎవరికైనా మెడిసిన్ ఇవ్వడము, ఇలాంటి పనులు కూడా మీరు చేస్తూ ఉంటే మీకు ఖచ్చితంగా మీ లైఫ్లో చాలా మార్పు జరుగుతుందండి. ఎందుకంటే మనం సంపాదించే సంపాదన మనకి మాత్రమే కాదు, మనతో పాటు ఉన్న వాళ్ళకి
ఎవరైతే నీడీ పీపుల్ ఉన్నారో వాళ్ళకి హెల్ప్ చేయడానికి 10% ఎప్పుడు కూడా మన సంపాదనలో తీయటం అనేది మనము అలవాటు చేసుకోవాలి, మన పిల్లలకి కూడా అలవాటు చేయాలండి. అలాగే హనుమంతుడిని ఎప్పుడైతే మనం ఆరాధిస్తూ ఉంటామో శని మహర్దశలో ఉన్న వాళ్ళకి కానీ, శనీశ్వరుడు అంటే భయమున్న వాళ్ళకి కానీ ఆయన అనుగ్రహం ఈయన ఖచ్చితంగా చూపిస్తారనమాట. శనీశ్వరుడు ఎప్పుడు కూడా హనుమంతుడిని ఆరాధించే వాళ్ళని ఏమి చెయ్యరు అని అందరూ నమ్ముతూ ఉంటారు. సో ఆ విధంగా మీరు ఖచ్చితంగా ప్రతిరోజు హనుమాన్ చాలీసాని చదవండి. ప్రతి మంగళవారం లేదా శనివారం హనుమంతుని గుడికి వెళ్ళి ఒక 11 తమలపాకుల్ని హనుమంతునికి ఇవ్వడం మర్చిపోవద్దు. దాని మీద వీలైతే సింధూరంతో శ్రీరామ్ అని రాసి హనుమంతుని మెడలో వేయమని పంతులు గారికి చెప్పండి. ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ చేస్తే చాలండి. 2025 వచ్చే లోపులోనే ఇలాంటి రెమెడీస్ అన్నిటిని స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీరు మర్చిపోవద్దు, డైలీ మాత్రం 2025 నుంచి హనుమాన్ చాలీసా కనీసం ఒక్కసారి సంకల్పాన్ని పెట్టుకోండి. అది మీకు చాలా మంచి చేస్తుంది. మగవారైతే 365 రోజులు చదవచ్చు. అదే ఆడవారైతే మాత్రం ఆ 5 రోజులు ఆగి ఆ తర్వాత మళ్ళీ మీరు హనుమాన్ చాలీసా ప్రతిరోజు 1 నుంచి 5 లోపల మీకు ఇంకా ఇష్టమైతే 11 సార్లు కూడా చక్కగా చదవచ్చండి. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు 2025 లోపులోని ఇలాంటి అలవాట్లు చేసుకుంటారని, హనుమాన్ మీకు ఇచ్చేటటువంటి అభయహస్తం కానీ ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు కానీ మీరు ఖచ్చితంగా 2025లో యూజ్ చేసుకొని కుజుని యొక్క అనుగ్రహము, హనుమాన్ యొక్క అనుగ్రహాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అలాగే నా ఛానల్ని లైక్ చేస్తూ, షేర్ చేస్తూ, అలాగే నన్ను ఎంకరేజ్ చేస్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు మనకి 41 డేస్ అలాగే 21 డేస్ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి. ఈఎఫ్టీ ట్యాపింగ్ అండ్ టీఎఫ్టీ ట్యాపింగ్ ఎవ్రీథింగ్ మనకి హోపోనోపోనో, రిలేషన్షిప్, కెరియర్, మనీ, ఎమోషన్స్ అన్నిటి మీద ఇప్పుడు క్లాసెస్ జరుగుతున్నాయి. ఈసారి బ్యూటీ ఏంటంటే అన్నిటినీ కూడా మనం క్లాస్లోనే మెడిటేషన్స్, హోంవర్క్ లాగా కాకుండా క్లాస్లోనే ఈఎఫ్టీ ట్యాపింగ్స్, మెడిటేషన్స్ అన్నీ చేస్తున్నాం. మీకు ఈ డీటెయిల్స్ కావాలంటే కనుక విఘ్నేశ్వరాయాన్ని కాంటాక్ట్ చేయండి ఇక్కడ ఇచ్చిన నెంబర్తో. థ్యాంక్ యూ సో మచ్ టు యూ ఆల్.